బిగ్ బాస్ సీజన్ 8లో పృథ్వీ వర్సెస్ గౌతమ్ క్లాష్ తర్వాత దీనిపై ఒక పెద్ద డిబేట్ జరుగుతుంది నైట్ నిద్రపోయే టైంలో. ఇక ఆ డిబేట్ ఏంటి అంటే గౌతమ్ చెప్పిన పాయింట్లు రాంగ్ అంటూ ప్రేరణ, విష్ణుప్రియ వీళ్ళిద్దరు కూడా వైల్డ్ కార్డ్స్తో ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. ఇక దానికి టేస్టీ తేజ మాట్లాడుతూ ప్యూర్లీ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో మీకు చెప్తానంటూ చెప్తాడు. ఈ ప్రపంచంలో నీ ఒక్కడికే ఉంటుంది పాయింట్ ఆఫ్ వ్యూ అంటూ విష్ణుప్రియ కామెడీ చేస్తుంది. చెప్పేది విను విష్ణుప్రియ, ఉత్త సోదిదానిలాగా చేయమాకంటారు టేస్టీ తేజ. ఇక టేస్టీ తేజ తన పాయింట్స్ని చెప్తూ గౌతమ్ చెప్పిన దాంట్లో అసలు రాంగే లేదు, 100% ప్యూర్లీ కరెక్ట్ అని నా ఒపీనియన్. ఎందుకంటే మీరు నిజంగా మాట్లాడుకున్న మాట వాస్తవం. మీరు ఓజీలో ఉన్నప్పుడు ఏ విధంగా మమ్మల్ని టార్గెట్ చేశారో మాకు తెలుసని అంటుండగా ప్రేరణ మేము అసలు అలా ఆడలేదు, అలా అనుకోలేదు, మేము అలా చేయలేదు, మేము పతిత్తులం అంటూ చెప్పుకొస్తూ ఉంటుంది టేస్టీ తేజతో. సిగ్గుండాలి కొద్దిగైనా ఆ మాట అనడానికి, మాట్లాడటానికి. ఆ మాట ఎవరైతే అన్నారో వాళ్ళు కడుపుకి అన్నం తింటున్నట్టు కాదు, గడ్డి తింటున్నట్లు. ఈ మాట మేము చెప్పామా ఏంటి? లోపలికి 7 వచ్చారు, ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, 7 వచ్చారు. వాళ్ళు చెప్పిన మాటల వల్లే మేము ఇలా మాట్లాడుతున్నాం. వాళ్ళేమి అబద్ధం చెప్పరు కదా, అసలు అలా చెప్పాల్సిన అవసరం వాళ్ళకేంటి? వాళ్ళు చూస్తేనే కదా చెప్పేది. అందుకనే నేను అంటున్నాను, మీరు మాట్లాడుతున్న మాట వాస్తవం, అందుకనే మీరు మమ్మల్ని టార్గెట్ చేశారు. ఇది ఎవరేమనుకున్నా కానీ ఈ విషయంలో నేను పృథ్వీకి సపోర్ట్ చేయను, గౌతమ్కే నా సపోర్ట్ అంటాడు టేస్టీ తేజ. మరి గౌతమ్ చెప్పినట్టుగా మీరు ఏనాడైనా మీ ఫ్రెండ్స్ని నామినేట్ చేశారా అంటూ అంటాడు టేస్టీ తేజ. ఇక దానికి ప్రేరణ మాట్లాడుతూ అది ఫ్రెండ్షిప్ మా ఇష్టమని అంటుంది. చూడు ప్రేరణ, ఫ్రెండ్షిప్ ఈజ్ డిఫరెంట్, ఇండివిజువాలిటీ ఈజ్ డిఫరెంట్, గ్రూప్ గేమ్ ఈజ్ డిఫరెంట్. వీటికి నా పర్సెప్షన్లో, నా వ్యూలో దీనికి అండర్స్టాండ్ అయ్యేలాగా, మీ అందరికీ అర్థమయ్యేలాగా మీనింగ్ చెప్తాను వినండి అంటూ చెప్తాడు. ఫ్రెండ్షిప్ అంటే నువ్వు అతనికి అన్కండిషనల్గా సపోర్ట్ చేయడం, వాడు తప్పైనా రైట్ అయినా వాడి కోసం నువ్వు స్టాండ్ తీసుకోవడం, కంప్లీట్గా వాడి కోసమే నించోవడం. అందులో ఎవరైనా వేలు పెడితే నేను కూడా అది రాంగ్ అనే అంటాను. ఇండివిజువాలిటీ అంటే హౌస్ మొత్తం ఏకమైనా ఎంతమంది వచ్చినా నేను ఒక్కడినే అంటూ ఆడటం, ఇది డిఫరెంట్. గ్రూప్ గేమ్ అంటే ఏంటి అంటే మందలో కూర్చొని మంద మొత్తం ఏకాభిప్రాయంతో ఒకరిపై కక్ష కట్టినట్టు దండయాత్ర చేయడం, అది మీరు చేశారు. నీకు ఈ మూడింటికి మీనింగ్ తెలిసినప్పుడు నా దగ్గరికి రా, అప్పుడు కూర్చొని మాట్లాడతాం. మీరు ఆడింది ఏ ఆటో అంటూ తేజ అయితే గట్టిగా చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్తాడు. ఇక టేస్టీ తేజ వీళ్ళతో మాట్లాడుతూ పెట్టిన పాయింట్లపై మీ అభిప్రాయం ఏంటి? మీరు అతన్ని సమర్థిస్తారా లేకపోతే విమర్శిస్తారా అన్నది కింద కామెంట్ చేసేయండి.